జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని విడిచిపెట్టము అంటూ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఆయన మాటలు విందాం. ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక రకంగా ఇది అతిపెద్ద మాస్ వార్నింగ్ చెప్పాలి. ఎందుకంటే పదే ఆయన బట్టలు ఊడదీసి నిలబెడతాం, బట్టలు ఊడదీసి కొడతాం అనే వ్యాఖ్యలు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి నోట విన్నాం ఈ వ్యాఖ్యల్ని. ఇప్పుడు మళ్ళీ అంటే ఆ స్థాయికి ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం ఆ స్థాయిలో కనుక ఇబ్బంది పడితే ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయి బయటకు అనేది జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఈ మధ్య కాలంలో ఇదే ఒక అతిపెద్ద మాస్ వార్నింగ్. ఇది కార్యకర్తల్లో మంచి జోష్ నింపచ్చు, కానీ ప్రత్యర్థికి ఒక అలర్ట్, ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారా? రేపొద్దు నుంచి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరమైన చర్చ.